సోయా మష్రూమ్ బిర్యానీ. వావ్, సోయా మష్రూమ్ బిర్యానీ. సో కేక్ స్వీట్ అండ్ హాట్ లాగా అనమాట. సో వ్యాలంటైన్స్ డే స్పెషల్ బాగానే ప్లాన్ చేశారు యాక్చువల్లీ. ఓకే, సోయా మష్రూమ్ బిర్యానీ పర్ఫెక్ట్ కాంబినేషన్ రెండు కూడా. సో స్టార్ట్ చేసేద్దామా? ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో నాకైతే ఆ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది, సోయా అండ్ మష్రూమ్. స్టార్ట్ చేసేద్దామా మరి? ఓకే, ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, ఇందులో ముందుగా పెరుగు, ఇందులో స్పైసెస్ కూడా వేసేద్దాం. ఓకే, ముందుగా కారం, కొంచెం గరం మసాలా, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు సోయా, ఆ తర్వాత మష్రూమ్. ఓకే, సో ఫస్ట్ ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకుంటే చక్కగా మష్రూమ్కి అండ్ మనం ఏదైతే మీల్ మేకర్ అంటామో సోయాకి చక్కగా పడుతుంది ఫ్లేవర్. అవును. ఓకే, చెప్పాలంటే టేస్ట్ వైజ్ చూస్తే ఒక నాన్ వెజ్ తిన్న ఫీలే వస్తుంది, ఎందుకంటే మీల్ మేకర్ అలానే ఉంటుంది అండ్ మష్రూమ్ కూడా అలానే ఉంటుంది. ఓకే, సో ఈ లోపు నేను కొద్దిగా స్టవ్ ఆన్ చేసాను. ఇందులో కొంచెం పుదీనా, ఓకే, అలాగే కొంచెం కొత్తిమీర కూడా. ఫస్ట్ కొద్దిగా నూనె వేస్తున్నాం. తర్వాత నెయ్యి. ఓకే, ఇది పక్కన పెట్టేసుకుందాం. మసాలా దినుసులు, హోల్ స్పైసెస్, ఓకే, ఆ తర్వాత బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, సో కాంబినేషన్ ఏదైతే మష్రూమ్స్ అండ్ సోయా యూస్ చేసావో వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఆ కాంబినేషన్లో ఎటువంటి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి? సో ఎవరైతే వెయిట్ లాస్కి ప్లాన్ చేస్తున్నారో వాళ్ళకి కూడా క్రేవింగ్స్ ఉంటాయి కదా బిర్యానీ తినాలి అని చెప్పేసి. సో అలాంటి వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షన్, ఎందుకంటే వాళ్ళకి ప్రోటీన్ చాలా నీడెడ్ ఆ టైంలో. సో సోయా వచ్చేసి మంచి ప్రోటీన్ అండ్ లో క్యాలరీ ఉండాలి కాబట్టి, మష్రూమ్ వచ్చేసి లో క్యాలరీ అండ్ అలాగే మంచి హైడ్రేషన్ ఉన్న వెజిటబుల్ కాబట్టి బాడీని రీహైడ్రేట్ చేస్తుంది, ప్రోటీన్ చక్కగా లభిస్తుంది అండ్ అలాగే లో ఇన్ క్యాలరీ కూడా. సో పర్ఫెక్ట్ అనమాట. సో వర్కౌట్స్ ఇలా వెయిట్ మేనేజ్మెంట్ చేసే వాళ్ళకి ఇది ఒక పర్ఫెక్ట్ రెసిపీ అని చెప్పొచ్చు. ఉల్లిపాయలు కూడా వేగిపోయాయి. నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి. సో ఆల్రెడీ మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ మన సోయాలో మిక్స్ చేసుకున్నాం. ఒకవేళ ఇంకా కొంచెం టేస్ట్ కావాలంటే మనం పోపులో కూడా వేసుకోవచ్చు. ఓకేనా? సో ఇప్పుడైతే నేను అందులో వేసేసాను కాబట్టి వేయట్లేదు. నెక్స్ట్ ఇంకా మన మ్యారినేషన్ది వేసేద్దాం. సో కొంచెం లైట్గా వాటర్ వేసుకున్నాం. అరోమా అయితే చాలా చాలా బాగుంది అరోమా. కొద్దిసేపు ఎలాగైనా మగ్గనివ్వాలి కాబట్టి రెండు కొంచెం టైం పడుతుంది. సో ఓకే పల్లవి, ఒకసారి చూసేద్దాము. సో పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అండ్ చక్కగా ష్రింక్ కూడా అయిపోయాయి మష్రూమ్స్ అండ్ సోయా. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ మనం బ్రౌన్ రైస్ వేసేద్దాం. ఓకే, ఆల్రెడీ బాయిల్ చేసిన బ్రౌన్ రైస్. సో యూజువల్గా ఎప్పుడు చెప్తుంటా ఈక్వల్ ప్రపోర్షన్స్లో ఉండాలి రైస్ కానీ వెజిటబుల్స్ కానీ అని. సో ఇదైతే అలానే అనిపిస్తుంది, చాలా ఈక్వల్ ప్రపోర్షన్స్లో తీసుకున్నాము. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొంచెం నెయ్యి వేద్దాం. ఇందులోనే వేయించిన ఉల్లిపాయలు,
అలాగే కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. సో ఎలాగైనా బిర్యానీస్ అంటే కొద్దిగా మసాలా అలా ఉంటుంది కాబట్టి పర్ఫెక్ట్ టైం ఏంటి తినడానికి, ఎంత క్వాంటిటీ తీసుకోవాలి, దానికి బ్యాలెన్సింగ్గా ఇంకేమైనా రెసిపీస్ తీసుకోవాలా ఏంటి? ఓకే, సో మనం చేసిన బిర్యానీ అయితే చాలా తక్కువ స్పైసెస్ యూస్ చేస్తాం, అంటే ఎక్కువ పౌడర్స్ యూస్ చేయలేదు, ధనియా జీరా పౌడర్ అవన్నీ. సో ఇది నైట్ టైంలో కూడా ఎర్లీ డిన్నర్లో తినొచ్చు. ఓకే. అండ్ నెక్స్ట్ నార్మల్లీ బయట తీసుకునే బిర్యానీస్ అవన్నీ అయితే ఓన్లీ లంచ్ టైంలోనే ప్రిఫర్ చేస్తాము. అండ్ ఎవరికైతే తిన్న తర్వాత యాక్టివిటీ ఎక్కువగా ఉంటుందో, అంటే మధ్యాహ్నం తిన్న తర్వాత కొందరు పడుకుంటారు అండ్ నైట్ తిన్న తర్వాత వర్కింగ్ ఉంటుంది చాలా మంది. సో అలాంటి వాళ్ళు డిపెండ్ ఆన్ దేర్ యాక్టివిటీని బట్టి మీల్స్ తీసుకుంటే చాలా మంచిది. ఓకే, సో పర్ఫెక్ట్ మన డిష్ అయితే రెడీ అయింది, ఇంకా సర్వ్ చేసుకుందాము. ఇంకా సర్వ్ చేసుకుందాం. ఓకే, సో పర్ఫెక్ట్గా ఉంది యాక్చువల్లీ. సోయా మష్రూమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఎస్, సోయా మష్రూమ్ బిర్యానీ రెడీ. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా మష్రూమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: మీల్ మేకర్ 1 కప్పు, మష్రూమ్స్ 1 కప్పు, బ్రౌన్ రైస్ 1 కప్పు, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, మసాలా దినుసులు కొద్దిగా, బిర్యానీ ఆకు 1, వేయించిన ఉల్లిపాయలు కొద్దిగా, పెరుగు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు. సోయా మష్రూమ్ బిర్యానీ తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో పెరుగు, కారం, గరం మసాలా, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన మీల్ మేకర్, మష్రూమ్స్ వేసి బాగా కలుపుకోవాలి. దీనిలో పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో నూనె, నెయ్యి వేసి మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు వేసి వేయించాలి. దీనిలో సోయా మష్రూమ్ మిశ్రమం వేసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన బ్రౌన్ రైస్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత నెయ్యి వేసి వేయించిన ఉల్లిపాయలు, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే టేస్టీ సోయా మష్రూమ్ బిర్యానీ రెడీ.